డే 17 ఆఫ్ బల్కింగ్ సిరీస్. సో ఈ రోజు మార్నింగ్ అయితే జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మీకు తెలిసిందే మన షిఫ్ట్ కంప్లీట్ చేసుకోవడానికి. సో గైస్ మనం ఈ బల్కింగ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు దీంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో చేసి మన వీడియోస్ ని రోజు ఫాలో అయిపోండి. ఇంకా జిమ్ కి రాగానే మన బాడీని హైడ్రేట్ గా పెట్టుకోవడానికి ఎలక్ట్రోలైట్స్ అయితే తాగాను అనమాట. నేను ఈ జిమ్ లో యాజ్ ట్రైనర్ గా జాయిన్ అయినప్పటి నుంచి ఇది మన ఫస్ట్ గ్రూప్ ట్రైనింగ్ సెషన్ అనమాట. సో ఒక 5గురిని మంచిగా ట్రైన్ చేసిన తర్వాత మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ రోజు మంది చెస్ట్ వర్కౌట్ అయితే ఉంది. ఇంకా ఈ రోజు మన బాడీ వెయిట్ వచ్చేసి 64.9 అయితే ఉన్నాం అనమాట. ఇంకా వార్మప్ లో మంచిగా 2 సెట్స్ పుషప్స్ చేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు కనుక ఫిట్నెస్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోస్ లో దానికి రిప్లై ఇస్తాను. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ వచ్చే డౌట్ క్రియేటిన్ గురించి అనమాట. సో క్రియేటిన్ గురించి చాలా మందికి చాలా విధాలుగా డౌట్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ అయితే క్రియేటిన్ ఏజ్ వాళ్ళు యూస్ చేయాలి, క్రియేటిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో నేనైతే మీకు 15 తర్వాత యూస్ చేయమని అయితే రికమెండ్ చేస్తాను అనమాట. సో క్రియేటిన్ వచ్చేసి మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఒకవేళ మీకు కనుక కిడ్నీలో స్టోన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అప్పుడు మీరు యూస్ చేయాలా లేదా తెలుసుకోండి. ఒకవేళ మీకు ముందు నుంచి కిడ్నీలో ఏం ప్రాబ్లం లేదనుకుంటే కనుక మీరు బేఫికర్ గా క్రియేటిన్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా క్రియేటిన్ బెనిఫిట్స్ కనుక ఈ వీడియోలో చెప్పాలనుకుంటే మన వీడియో కూడా సరిపోదు అనమాట. సో అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం క్రియేటిన్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ అందరూ లైక్ చేయట్లేదు అన్న. సో నా కంటెంట్ కొంచెం నచ్చినా సరే మన వీడియోస్ ని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాగా చాలా మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను ప్రతి వీడియోలో కూడా. ఇంకా ఈ రోజు మన చెస్ట్ కి ఒక 5 వేరియేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మన మీల్ ప్రిపేర్ చేసుకుని మన మీల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చికెన్ రైస్. ఏదైనా వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికి. బాయ్ బాయ్.